మాలోల నరసింహుడు అని లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వచ్చి తరిగొండ వెంగమాంబ గారు చెంచు నాటకము అని ఒక అద్భుతమైన నాటకం చేశారు. చెంచు లక్ష్మిగా ఆవిడ్ని స్వీకరించి ఎడమతొడ మీద కూర్చోపెట్టుకుని ఉంటాడు. అదిగో ఆ నరసింహస్వరూపం మాలోల నరసింహుడు. కరంజ నరసింహుడు అని ఒక నరసింహుడు, 4వ నరసింహస్వరూపం అది. కరంజ నరసింహుడు అంటే ఆయన చెట్టు కింద కూర్చుని ధ్యానముద్రలో ఉంటాడు. 5వది పావన నరసింహుడు. పావన నరసింహుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు, మంగళములను ఇస్తాడు. అందుకనే 5వ నరసింహస్వరూపాన్ని పావన నరసింహుడు అని పిలుస్తారు. 6వ నరసింహస్వరూపం ఒకటి ఉంది, దాన్ని యోగ నరసింహుడు అంటారు. అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటారో అలా యోగ పట్టం కట్టుకుని యోగముద్రలో కూర్చుంటారు. ఇప్పటికీ అక్కడికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తారు అని చెప్తారు. యోగ నరసింహుడు. అలాగే 7వ నరసింహస్వరూపాన్ని ఛత్రపట నరసింహస్వరూపం అంటారు.